ఎక్స్ వచ్చింది, దాని మీద ఎంక్వైరీ కూడా వేసాము. అంటే కుమ్మక్కయ్యారని కాదు, ఎవరో పోలీసులతో కలిపి ఇలా చేశారని చెప్పి ఎవరో ఒక వాయిస్ ఓవర్ వచ్చింది, అలా దానికే మేము ఎంక్వైరీ చేసాము. అంతే తప్పించి వాళ్ళందరూ కలిసి కూర్చొని ఆడుకుంటున్నట్టుగా ఎక్కడా లేదు. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఏదో వాయిస్ ఓవర్ బయటకొచ్చింది, ఇలా ఇలా అవుతుంది, ఇలా అయిపోతుంది అని. ఇమ్మీడియేట్‌గా మేము ఒకసారి అసలు అక్కడ ఏం జరిగింది అన్నది క్లారిటీ కావాలి, నాకు నోట్ కావాలని చెప్పేసి నేను దాని మీద ఎంక్వైరీ కూడా వేసాము. మీద క్లారిటీ వస్తది. వచ్చిన తర్వాత డెఫినిట్‌గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇన్ కేస్ అది ఉంటే గనక. నేను మళ్ళీ చెప్తున్నా, తప్పుడు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి, బురద జల్లి మేము ఇంట్లో కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తాం అనుకుంటే గనక ఎవ్వరిని వదిలిపెట్టను. మీరు ఆరోపణ చేసేటప్పుడు మీ దగ్గర ఆధారం ఉంటే ఆరోపణ చేయండి. ఆధారం ఉంటే తీసుకొచ్చి చూపించండి. కంప్లెయింట్ ఫ్లోట్ చేయండి. మేము చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని నిలదీయండి. అంతే తప్పించి ఆధారాలు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద బురద జల్లి, గవర్నమెంట్ మీద బురద జల్లి కార్యక్రమాలు చేస్తాము, మేము పబ్లిక్‌లోని ఇలాగ తప్పుడు ప్రచారాన్ని చేస్తామంటే గనక వాళ్ళ మీద తగిన చర్యలైతే క్లియర్‌గా తీసుకుంటా. ఎవరిని మాత్రం వదిలిపెట్టనది.